ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించారని నేను నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించారా? బైబిల్ని చదవండి, బైబిల్ని ధ్యానించండి. ప్రార్థనా జీవితాన్ని ఆలస్యం చేయొద్దండి, నిర్లక్ష్యం చేయొద్దని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్నదినం ప్రభు ఈ 2 నిమిషాల సందేశం ద్వారా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారని దేవుని సేవకుడిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఒక దైవజనుడు అంటాడు, మనం సంతోషంలో ఉన్నప్పుడు పాటను మనం ఎంజాయ్ చేయగలుగుతామంట. అయితే మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్ అంటే ఆ పాటలో ఉన్నటువంటి పదాల్ని మనము అర్థం చేసుకోగలుగుతామంట. గమనించండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయములు దేవునికి ఇష్టకరమైన బలులని వాక్యంలో రాయబడింది ప్రియులారా. అనేక సార్లు మనల్ని అనేక మంది గాయపరుస్తూ ఉంటారు. చాలా వేదన కలిగించే విషయం ఏంటో తెలుసా? భర్తలు కూడా కొన్నిసార్లు భార్యలని చాలా భయంకరంగా హింసిస్తూ ఉంటారు, భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది భార్యలు భర్తల్ని మాట్లాడుతూ ఉంటారు. అనేక మంది యవనస్తులు ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు బిడ్డల్ని భయంకరంగా హింసిస్తూ ఉన్నారు ప్రియులారా. ఉద్యోగం లేదని, లేకుంటే వేరే కారణాలను బట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వారిని బాధపరుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడే ముందు మీ ప్రతి మాటలు కూడా దేవుడు వింటున్నాడని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు ఉద్యోగం లేదా, ఏమైపోద్దండి ఆలస్యం అయితే? ప్రార్థన చేయండి, దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు కదా. వివాహ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు కదా. ఎందుకు మీరు బిడ్డల్ని హింసిస్తూ ఉన్నారు? దయచేసి ఇతరులు గాయపరిచే మాటలు మాట్లాడొద్దండి, బాధ పెట్టే మాటలు మాట్లాడొద్దండి. వారు వేదనతో, దుఃఖంతో, విరిగిన హృదయంతో దేవునికి మొరపెట్టాడు అంటే మీరు సమస్యల్లో ఉన్నట్టే. విరిగిన హృదయం కలిగి ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా? భయపడొద్దండి, ప్రభు మీకు అత్యంత సమీపంగా ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నీ హృదయంలో ఉన్న వేదన, బాధను దేవుడు అర్థం చేసుకోగలడు. కేవలం అర్థం చేసుకుని గమ్మునుండే దేవుడు కాదండి, నీ హృదయమును ఉల్లసింపజేయగలిగిన దేవుడు ఆయన. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని గాయపరిచేలాగా మాట్లాడొద్దండి. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.